ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన నామములు ప్రతి ఒక్కరికి మా శుభాభివందనములు. ఈరోజు మనం మన పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధనలో 28వ పుస్తకమైన హోషేయ గ్రంథం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు గనక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అందుద్వారా అనేకులకు ఈ యొక్క వీడియో అనేది బూస్టప్ అవుతుంది. అదే రీతిగా మీ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలను ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధువులకు మిత్రులకు అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని కోరుచున్నాము. ఇంకా ఇలాంటి గ్రంథ వివరణలను మీరు పొందుకోవాలని అనుకుంటే కింద అవర్ కోర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. విత్ నో మోర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ బుక్ ఆఫ్ హోషేయ గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథము 28వ పుస్తకము. సొలొమోను కాలమునకు తర్వాత కానాను దేశము యూదా అనియు ఇజ్రాయేలు అనియు 2 భాగములుగా విభాగింపబడి నిలిచిన 2 రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్లో ప్రవచన సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎఫ్రాయిము గోత్రికుడైన యెరోబాము విభజింపబడిన ఉత్తర ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారము పాలస్తీనా యొక్క మధ్య భాగములో ఎఫ్రాయిము గోత్రం యొక్క నివాసములు ఉండెను. అనేక పరిస్థితుల్లో ఇజ్రాయేల్లో 10 గోత్రములో ఎంతో ముఖ్యమైన గోత్రముగా ఎఫ్రాయిము గోత్రము పరిగణింపబడి నందువలన ఉత్తర దేశమునకు ఎఫ్రాయిము అని హోషేయ పిలిచింది. ఇజ్రాయేలు గొప్ప అభివృద్ధితో తులతూగుతున్న దినాలవి. అయినప్పటికీ చాలా కాలం క్రితం బేతేలు దాను పట్టణాల్లో నిలబెట్టిన వారి బంగారు దూడ పూజా కేంద్రాలు ప్రజలను దేవుడి నుంచి దూరం చేశాయి. కాలం గడుస్తున్న కొద్దీ అవినీతికరమైన బయలు అష్టారోతు అనే దేవతల ఆరాధనలు వారి సంస్కృతి అంతటా వ్యాపించిపోయాయి. హోషేయ అంటే రక్షణ అని అర్థము. ఇజ్రాయేలు యొక్క పతనమైపోయిన ఆత్మీయ స్థితికి ఉదాహరణముగా గోమెరు అనే స్త్రీని దేవుని ఆజ్ఞానుసారముగా హోషేయ పెండ్లాడాను. ఇజ్రాయేలీయుల విగ్రహారాధనకును దేవునితో కలిగి ఉన్న యథార్థత లేని స్థితికి ప్రవక్త యొక్క కుటుంబము ఒక క్రియారూపమైన పాఠముగా మార్చబడింది. హోషేయ ప్రవచనములో 3 ముఖ్య భాగములు ఇమిడి ఉన్నాయి. మొదటిగా దేవుడు తన ప్రజల పాపములను ద్వేషించుచున్నాడని, రెండవదిగా దేశము తీర్పు పొందడం నిశ్చయము అని, మూడవదిగా తమ ప్రజలతో దేవునికున్న ప్రేమ ఏమాత్రము మార్పు చెందనిదని. రచయిత లేదా గ్రంథకర్త బేయేరి కుమారుడైన హోషేయ ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త అని మొదటి వచనము హక్కుతో మెచ్చుకొనుట ఎవరూ కాదనలేరు. ఆయన జన్మించిన ప్రదేశము ఏది అని ఎక్కడా రాయబడలేదు. అయినను ఉత్తర దేశమైన ఇజ్రాయేలుతో నిరంతర సంబంధము కలిగిన వాడుగా నుండినందున ఆయన జన్మించిన స్థలము యూదా కాదు గాని ఇజ్రాయేలుగా ఉండి ఉండవచ్చును. 7వ అధ్యాయం 5వ వచనంలో ఇజ్రాయేలు రాజును గూర్చి మన రాజు అని చెప్పుట ఈ తలంపును నిరాధన చేయుచున్నది. భార్య గోమెరును 2 కుమారులను 1 కుమార్తె కలిగిన కుటుంబముగా హోషేయ కుటుంబం ఉన్నది. ఇది రాయబడిన కాలము క్రీస్తు పూర్వము 715 నుంచి 710 మధ్య రాయబడి ఉండవచ్చు. ఇది రాయబడ్డ స్థలము ఇజ్రాయేలు దేశము. ఇందులో ఉన్న ముఖ్య వ్యక్తులు దేవుడు, ఇజ్రాయేలు, హోషేయ, గోమెరు మరియు అన్ని పిల్లలు. ఈ గ్రంథంలోని ముఖ్య ఉద్దేశములు మనం చూసినట్లయితే హోషేయ 12 మంది చిన్న ప్రవక్తల్లో మొదటివాడు. ఇతడు 50 సంవత్సరాలు దేవుని ప్రవక్తగా ఉన్నారు. ప్రపంచమందలి ప్రేమికులలో ఈ హోషేయ ప్రథమ స్థానం లభిస్తున్నది. భార్య యొక్క నీచ ప్రవర్తన ఎరిగి ఉండి ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించి కాపురం చేశారు. ఇతని పరిచర్య కాలం 2వ రాజుల గ్రంథం 15 నుంచి 17వ అధ్యాయాల్లో చరిత్ర భాగం. దేవుని తెలుసుకోవాలన్నదే ఇతని ముఖ్య నినాదం. ప్రజల అజ్ఞానానికి తీవ్రంగా బాధపడుతూ మానవుడు దేవునితో చెలిమి కలిగి ఉండడం గొప్ప బలుల కంటే ఉత్తమమైన విషయం అని అంటారు. హోషేయ దేవునికి అతని భార్య ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎఫ్రాయిము యాకోబు సమరయులుగా కూడా పిలువబడ్డారు. వారు వ్యభిచరించారు, విగ్రహారాధికులయ్యారు. వారు అర్పణలు అర్పించిన అవసరం లేదు.
విగ్రహాలను ఆరాధించిన అవసరం లేదు. ప్రస్తుత ఇజ్రాయేల్ పట్ల ఇది వాస్తవమైన సంగతి. ఆయన కృప చూపేవాడు. దేవుని ప్రేమ, దేవుని కృప అంతము కాలేదని హోషేయ తెలియజేస్తున్నాడు. మానవుని పాపము కంటే దేవుని కృప ఉన్నతమైనది. దేవుడు ఇజ్రాయేలును అపారముగా ప్రేమిస్తున్నారు. ఇజ్రాయేలు తిరిగి వచ్చే వరకు ఆయన తృప్తి చెందడు. విశ్వాసముతో జీవించడానికి బదులు ఇజ్రాయేలు దేవునితో తమ నిబంధనను భంగపరుచుకున్నారు. దేవుడు వారిని పైకి తెచ్చి ఆశీర్వాదాలు ఇవ్వగోరుతున్నారు. యోగ్యత లేకపోయినప్పటికీ అనుగ్రహం చూపడమే కృప. గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్. ఈ గ్రంథాన్ని గనక విభజించినట్లయితే లెట్ us do స్క్రిప్చర్ డివిజన్. మొదటిగా హోషేయ, భార్య మరియు పిల్లలు. ఇది మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం దాకా చూడవచ్చు. రెండవదిగా ఇజ్రాయేలు వారి ద్రోహం. ఇది 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం దాకా చూడవచ్చు. మూడవదిగా ఇజ్రాయేలులకు పూర్వస్థితి కలుగుతుందన్న వాగ్దానం. ఇది 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 23వ వచనం దాకా చూడవచ్చు. నాలుగవదిగా నమ్మక ద్రోహం చేసిన భార్యను హోషేయ తిరిగి తెచ్చుకోవడం. ఇది 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనాల దాకా చూడవచ్చు. ఐదవదిగా తన ప్రజల గురించి దేవుని ఫిర్యాదు. ఇది 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం దాకా చూడవచ్చు. ఆరవదిగా ప్రజలకు హెచ్చరికలు. ఇది 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం దాకా చూడవచ్చు. ఏడవదిగా పశ్చాత్తాపానికై పిలుపు. ఇది 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చూడవచ్చు. ఎనిమిదవదిగా ఇజ్రాయేలును గురించి దేవుని ఫిర్యాదు. ఇది 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 11వ వచనం దాకా చూడవచ్చు. 9వదిగా తిరుగుబాటు, వ్యభిచారం, త్రాగుబోతుతనం. ఇది 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం దాకా చూడవచ్చు. 10వదిగా తీర్పు. ఇది 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా మరియు 15వ వచనంలో కూడా చూడవచ్చు. 11వదిగా దేవుని ప్రేమ. ఇది 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం దాకా చూడవచ్చు. 12వదిగా ఇజ్రాయేలు అపరాధాలు మరియు దేవుడు చేసిన మేలులు. ఇది 11వ అధ్యాయం 12వ వచనం నుంచి 12వ అధ్యాయం 14వ వచనం దాకా చూడవచ్చు. 13వదిగా ప్రజల నమ్మక ద్రోహం, వారిపై దేవుని కోపం. ఇది 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం దాకా చూడవచ్చు. 14వదిగా పశ్చాత్తాపానికై పిలుపు మరియు దీవెనల వాగ్దానం. ఇది 14వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం దాకా చూడవచ్చు. ఇందులో ప్రభువైన క్రీస్తు యొక్క రూపాన్ని కనుక మనం చూసినట్లయితే వ్యభిచారి, అయోగ్యమైన భార్య పట్ల హోషేయకు గల ప్రేమ, మనం పాపులమై ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించడం మాత్రమే కాక కలువరి శిలువలో మరణపు సిగ్గును చంపి ఆయనకున్నదంతా మనకు చెందేలా చేయడాన్ని సూచిస్తున్నది. ఇది మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మరియు 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో చూడవచ్చు. రెండవదిగా నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నిన్ను ప్రదానము చేసుకుందును అన్న మాట రక్షించబడిన విశ్వాసులకు చెందినది. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశముల నుండి పిలిచితిని. ఈ ప్రవచనం 2 సందర్భాలకు సరిపడినది. ఒకటి ఇజ్రాయేళ్ల చరిత్రకు సంబంధించినది. రెండవది క్రీస్తు ప్రభువు ఐగుప్తులో నుంచి ప్రయాణం చేయుటకు సరిపడినది. హోషేయ గ్రంథం గురించి కొన్ని క్లుప్త వివరములు. హోషేయ గ్రంథము. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క 28వ పుస్తకం. ఇందులో గల అధ్యాయములు 14. ఇందులో గల వచనములు 197. ఇందులో గల ప్రశ్నలు 16. ఇందులో గల ఆజ్ఞలు 26. ఇందులో గల వాగ్దానములు 10. ఇందులో గల హెచ్చరికలు 298. ఇందులో గల ప్రవచన వచనములు 152. ఇందులో గల నెరవేరని ప్రవచనములు 17. ఇందులో గల నెరవేరిన ప్రవచనములు 134. ఇందులో గల దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 10. దీని ద్వారా మనం నేర్చుకోవలసిన విషయము, హోషేయ దేవుని ఆజ్ఞ మేరకే వ్యభిచారిని అనగా గోమేరుని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం దేవునికి ప్రజలకు మధ్య గల బాంధవ్యాన్ని చూపిస్తున్నది. హోషేయను గురించి క్రొత్త నిబంధనలో అనేకసార్లు ఉదహరించబడినది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనమును, మత్తయి సువార్త 9వ అధ్యాయం 19తోనూ, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనానికి ఉదహరించబడినది. అపనమ్మకస్తురాలైన భార్య గల ప్రవక్తగా హోషేయని తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ మనలో ఇజ్రాయేల్ లాగా బాహ్యంగా అభివృద్ధి, ఐశ్వర్యస్థితి కలిగి ఉన్నప్పటికీ అంతరంగంలో ఆత్మీయ వ్యభిచారము, నైతిక విధ్వంసము అలుముకున్నాయేమో చూసుకుని పశ్చాత్తాపపడదాం. ఇది హోషేయ గ్రంథం యొక్క క్లుప్త వివరణ.
మా వివరణ కనుక మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని అనేకులకు షేర్ చేసి వీడియోలో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుతున్నాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే అవర్ గాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అవర్ గాడ్ ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవుతారని కోరుతున్నాము. అదే రీతిగా అనేక మందిని అవర్ గాడ్ ఛానల్ ఫ్యామిలీలో చేరుస్తారని కోరుతున్నాము. మరొక వీడియోతో మిమ్మల్ని తిరిగి కలుసుకునే వరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. Shall his grace be upon you forever and ever. Amen.